నిందల పాలై నిత్య నిబంధన నీతో చేసిన దానియేలుకు అన్నిస్తేనే కాదు దేవుడు, ఉన్నవన్నీ తీసిన దేవుడే. అన్నీ ఇస్తేనే కాదు దేవుడు, ఉన్నవి కోల్పోయిన దేవుడే. నీతి కిరీటం దర్శనముగా దర్శించిన పరిశుద్ధ పౌలుకు నీతి కిరీటం దర్శనముగా దర్శించిన పరిశుద్ధ పౌలుకు విశ్వాసము కాచినాము, జయ జీవితము నిచ్చినావు. విశ్వాసము కాచినావు, జయ జీవితము నిచ్చినావు. స్తోత్రం. అది సంగతి. ఇప్పుడు చెప్పండి, స్వస్థత వస్తేనే కాదు విశ్వాసం, స్వస్థత కోసం కాదు విశ్వాసం, అవసరమైతే శ్రమలలోనికి నెట్టబట్టడానికి కూడా సిద్ధపడిందే ఒరిజినల్ విశ్వాసం. ఆశీర్వాదం వస్తేనే కాదు స్తోత్రం, ఆశీర్వాదం రివర్స్ అయినా కూడా స్తోత్రమే. నిబంధన మార్పు రాకూడదు, విశ్వాసం వీగిపోకూడదు. అందుకే ఛాలెంజ్ ఇచ్చారు, నీకు దమ్ము ఉంటే ఇలా నిలబడగలరా. అన్ని పొందుకోవడానికి విశ్వాసం ఉంచడం కాదు, అన్ని కోల్పోవడానికి కూడా సిద్ధపడి విశ్వాసం నిలబడాలి. దమ్ము ఉందా అని అడుగుతున్నారండి. ఉందా మరి? చూడు నిబంధన ఎట్ట చేశాడు చూడు. 30 దినములు ప్రార్థనైనా, యాచనైనా, విజ్ఞాపనైనా, ఆరాధనైనా దర్యావేషను నాకే జరగాలి. ఎవడైనను తమ దేవతకు, తమ దేవునికి అలాగు చేసిన ఎడల వాడు సింహాల గుహలో విసిరి వేయబడతాడు. తస్మాత్ జాగ్రత్త, ఇది రాజు ఆజ్ఞ. అందరూ ఎవడు ప్రార్థన చేయట్లే, ఎవరు భక్తి చేయట్లే, అన్ని వాళ్ళు బబులోను కార్యక్రమాలు కూడా మానుకున్నారు. ఎవడికి ప్రాణం మీద ఆశ ఉండదా? చూస్తా ఇప్పుడు సింహాల గుహలో ఎవడు వేయటానికి ఇష్టపడతారండి? దానియేలు లెక్క కూడా చేయలే. దినమునకు 3 మోకాళ్ళుని యెరూషలేము తట్టు కిటికీలు తెరిచి తన దేవునికి ప్రార్థనలు చేయుచు, కృతజ్ఞతలు చెల్లించుచు, ఆయనను స్తుతించుచు వచ్చనని రాస్తుంది. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం, ఇంటికి పోయి చూసుకోండి. 10వ వచనం. ప్రాణం మీద తీపి ఉండదు ఎవరికైనా? ఏమైంది 30 రోజులేగా, 30 సంవత్సరాలా, ఒక నెల. మనమైతే ఖచ్చితంగా ఎగ్గొడతాం. కరోనా పోయి చాలా సంవత్సరాలు అయినా ఇప్పుడు చాలామంది చర్చిలకి ఎగ్గొట్టి ఇంట్లో కూర్చోట్లా. కరోనా పోయి చాలా కాలం అయింది, అయినా కొంతమంది ఇప్పటికీ బయటికి పోవట్లా. ఎందుకని పోవట్లేదంటే, అమ్మో కరోనా అన్నయ్య, అది పోయి కూడా సంవత్సరం దాటిపోయింది. కొంతమంది ఇళ్లలో కూర్చొని జస్ట్ ఆ లైవ్కి అలవాటు పడిపోయారు. ప్రభు బల తీసుకోవటం కానీ, వెళ్ళి ఆరాధనలు ఏకీభవించడం కానీ, పరిశుద్ధులతో కలుసుకోవటం కానీ చేయటల్లా. జాగ్రత్త, దాన్ని మిస్ అవ్వకూడదు మనం. దానియేలు పరిస్థితి చూడండి. రాజు ఆజ్ఞ ఈలాగున చేయబడ్డదన్న సంగతి అతనికి వినబడింది. రాజు ఆజ్ఞ ఇచ్చాడు అంటే మాట తప్పడిక. ఎవడు ఏది అడగాలన్నా నన్ను అడగాలి, ఏది చేయాలన్నా ప్రార్థన నాకే చేయాలి, ఏది చేయాలన్నా విజ్ఞాపన నాకే చేయాలి, స్తుతించినా, ఆరాధించినా, థ్యాంక్స్ చెప్పినా నాకే చెప్పాలి, ఎవడికి చెప్పకూడదు, ఎవరిని సేవించకూడదు. ఇది 30 days. అదే అప్పటి కాలంలో మనం కానీ దానియేలు పక్కన ఉంటేనా, బ్రదరు దానియేలు ఇది మరీ ఓవర్ యాక్షన్, అస్సలు తప్పు. అసలు మనకు వివేచన ఉండాలి. మనకు అసలు మరి ఇంత మొండితనం, భక్తి చేయొచ్చు కానీ మరి ఇంత మూర్ఖంగా ఉండకూడదు. అసలుకి శుద్ధ తప్పు నువ్వు చేస్తాను. ఎన్ని రోజులు? 30 రోజులు. 30 రోజులు ఏంది? సరే, రాజుకు ప్రార్థన చేయొద్దు, రాజు కృతజ్ఞతలు చెప్పొద్దు, వాడు ఆజ్ఞ విను. మనం ఇట్లాంటి
కేటాయింపులు ఇస్తాం, బ్యాలెన్స్ చెబుతాం, కవరింగ్ అని తెలివేది. ఏంటది? దేవుడికి జయవాకు, రాజుకి జయవాకు. కొద్దిగా వివేచనగా ఉండాలి మనం. స్తోత్రం. ఎట్లా ఉండాలి? 30 రోజులు జాగ్రత్తగా ఉండాలి మనం. మరీ ఏంటి మొండిగా? అప్పుడు దానియేలు ఏమంటాడు? అట్ట వివేచనతో బ్యాలెన్స్గా నువ్వు ఉండు, కానీ నేను మమతలూరించు వారెవరు లేరని, నిరాశల చెర నుండి విడిపించినందున, మమతలూరించు వారెవరు లేరని, నిరాశల చెర నుండి విడిపించినందున, నిన్ను స్తుతించకుండా నేనుండలేను, నిన్ను స్తుతించకుండా నేనుండలేను. నా విమోచకుడా యేసయ్యా, నీ రాగాలలో నీ నామమే ప్రతిధ్వనించెని. నీ జీవన రాగాలలో నీ నామమే ప్రతిధ్వనించెని. నా విమోచకుడా యేసయ్యా. దేవునికి మహిమ. చెప్పాలి గట్టిగా. 30 రోజులేగా సర్దుకుంటాం. ఆయన ఏమంటాడు తెలుసా? మీరు ఉండగలరు, నేను ఉండలేను. ఆయన్ని స్తుతించకుండా ఒక్కరోజు కూడా ఉండలేను. ఆయనకి నా మనవులు తెలుపుకోకుండా ఒక్కరోజు కూడా ఉండలేను. ఆయన కార్యాలను తలపోసి ఆయన మహిమపరచకుండా ఒక్క డే కూడా నేను లాస్ చేసుకోవటం నాకు ఇష్టము లేదు. అసలు కుదరదు సార్. అన్నం తినకుండా మనిషి బతుకుతాడా? తినకుండా అయినా మనిషి బతుకుతాడేమో, కానీ నా ప్రభుతో మాట్లాడకుండా నాకు మాత్రం బతుకుగా ఉండదు. అది చావు కంటే ఘోరంగా ఉంటుంది. కాబట్టి నేను ఉండలేను. వెళ్ళాడు, దేవునితో మాట్లాడుకోవడం మొదలుపెట్టాడు. ఇలా చేస్తాడు, అదే కావాలి శత్రువులకి. ఏదన్నా అవుతాడు, కానీ తన దేవునికి ప్రార్థించే విషయంలో మాత్రం దానియేలు రాజీ పడడు. అతడు విశ్వాస వీరుడని వాళ్ళకి తెలుసు. వాళ్ళకి అదే కావాలి. అందుకే అలాంటి ఆజ్ఞ తెచ్చారు. తెగించాడు. అస్తే సత్య. దేవునికి దూరమై బతకడం కంటే సావటమే ఉత్తమం. అది నా అంతటా నేను చావట్లా, ఆత్మహత్య చేసుకొని చావట్లా. రాజు నన్ను చంపడానికి సిద్ధమయ్యాడు. ఇప్పుడు నా చావు ఎవరి కోసం? నా ప్రభువుని ప్రేమించి, ఆయన్ని ప్రేమించినందుకు, నా రాజుని, నా రాజాధిరాజుని, నా సర్వలోక చక్రవర్తిని ప్రేమించినందుకు, ప్రార్థించినందుకు నేను చంపబడుతున్నాను ఈ రాజు చేత. మరి ఈ రాజు ఇలా చేస్తే ఆ రాజు ఊరుకుంటాడా? వీడు బబులోనుకు రాజు, వీడు మాదీయ పారసీక రాజు అనుకో. ఇట్లాంటి రాజులు, ఈ చెత్త రాజులు అందరిపైన ఆయన రాజాదిరాజు అయి ఉన్నాడు. కాపాడుతాడు, కాపాడకపోయినా పర్వాలేదు. నా విశ్వాసం అయితే నేను నిరూపించుకోవాలి కదా అని చేశాడు ప్రార్థన. విషయం వెళ్ళింది, పిలుపు వచ్చింది దానియేలుకి. ఏం దానియేలు, నీ గురించి తెలిసింది నిజమేనా? ఏంటి మహారాజా? ఏమయ్యా, రాజ్యంలో ఒక అధికారి అయి ఉండి, ఉద్యోగస్తుడు అయి ఉండి, నువ్వే నా ఆజ్ఞను ధిక్కరిస్తే మిగిలిన వాళ్ళ పరిస్థితి ఏంటి? ఎవడు పాటిస్తాడు? ఏమంటున్నారు మహారాజా? 30 రోజులు నాకు తప్ప దేనికి ఎవరికి ప్రార్థన చేయకూడదని నేను చెప్పలేదా? స్తుతించకూడదని చెప్పలేదా? నువ్వు రోజుకు 3 సార్లు మోకాళ్ళుని యెరూషలేము తట్టు కిటికీలు తెరిచి నువ్వు ఎట్లా నీ దేవునికి ప్రార్థన చేస్తూ స్తుతిస్తూ వస్తున్నావు అని తెలిసింది. దాన్ని మాత్రం నేను మానుకోలేను మహారాజా. అవును మహారాజా.
బానిసగా ఇక్కడికి వచ్చాను. మీ అధికారుల్లో ఒక ఉన్నతాధికారిని అయ్యాను. మీకు ముందున్న రాజుల చేతుల్లోంచి నన్ను కాపాడి ఇన్ని అంతస్తులు ఎక్కించి ఒక ఉన్నతమైన హోదాలో నన్ను నిలబెట్టింది నా దేవుడు. నా దేవుడు. ఈ రాజ్యాన్ని ఏలే రాజుగా మిమ్మల్ని సన్మానిస్తాను, గౌరవిస్తాను, మీ అధికారానికి లోబడతాను. కానీ నా రాజాదిరాజు అధికారాన్ని తృణీకరించేంతగా మీకు లోబడలేను. ఆయనకి ప్రార్థన చేయకుండా, ఆయన్ని సన్నతించకుండా నేను ఉండలేను మహారాజా. దానికి పనిష్మెంట్ ఏంటో తెలుసా? తెలుసు. మూర్ఖుల్లాగా ఉన్నావు దానియేలు, అర్థం చేసుకో. లేదు మహారాజా, అది అసంభవం. ఆయనకి ప్రార్థన చేయకుండా ఉండలే. శ్రమ తన ముందుంది, తన విశ్వాసాన్ని ఇక్కడ బ్యాలెన్స్ చేసుకుంటే బతికిపోతాడు. కానీ అక్కడ రాజీ పడట్లా, చచ్చినా పర్వాలేదు. కాపాడబట్టానికి కాదు ఇక్కడ విశ్వాసం, శిక్ష పొందడానికి విశ్వాసం. బతకడానికి విశ్వాసం కాదు, ఇక్కడ విశ్వాసాన్ని బట్టి చావటానికి సిద్ధపడటం. ఇది పాయింట్. తన దేవుని యందలి విశ్వాసాన్ని వ్యక్తం చేయడానికి తన ప్రాణం మీదకి తెచ్చుకుంటున్నాడు. ఒక రకంగా కొంతమందికి అది మూర్ఖత్వం అనిపించవచ్చు, రాజాజ్ఞను ధిక్కరించటం. కానీ భక్తిపరుడికి అది దేవుని ఎడల ప్రేమ. క్షణమైన నీ నామం మరువకుంటిని, మరణమైన మధురముగా ఎంచుకుంటిని. క్షణమైన నీ నామం మరువకుంటిని, మరణమైన మధురముగా ఎంచుకుంటిని. తండ్రి బ్రతుకుచుంటిని, తండ్రి 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 నీవున్నావని బ్రతుకుచుంటిని. నా కొరకు నీవు, నీ కొరకు నేను, నా కొరకు నీవు, నీ కొరకు నేను. నీవుగాక నాకు లేరయ్యా, నీవుగాక ఎవ్వరు నాకు లేరయ్యా. నీవే నీవే నా ప్రాణము, నీవే నీవే నా సర్వము. నా ప్రాణ ప్రియుడ నా యేసయ్యా, నలుగన్న తండ్రి నా యేసయ్యా. స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ప్రియులారా, చివరికి ఏం జరిగిందో మీకు తెలుసు. తీసుకెళ్ళి ఆ సింహాల గుహలో విసిరారు. అయితే రాజు పాపం ఉదయం నుంచి సాయంత్రం దాకా, రాత్రి అయిన దాకా తిప్పలు పడ్డాడంట. ఎట్లనన్నా ఈ దానియేలుని తప్పిద్దామని. కానీ వల్ల పడలా. తిరుగుబాటు వచ్చే అవకాశం ఉంది రాజు మీద. తప్పనిసరి పరిస్థితులు వేసేయండి అన్నాడు. తీసుకెళ్ళి వేశారు. తర్వాత ఏం జరిగిందో మీ అందరికీ తెలుసు. ఆయన వేయబడటానికి ముందే దూత గుహలోనికి వచ్చాడు, ప్రత్యక్షమయ్యాడు. సింహాల నోళ్ళు మూశాడు. దానియేలుకి ఏ హాని చేయకుండా రాత్రంతా దానియేలుని కాచాడు. విచిత్రం చెప్పన, దానియేలు విశ్వాసి. దానియేలు కోసం అవిశ్వాసి అయిన రాజు ఉపవాసం ఉన్నాడు. తినలా ఏమి. డాన్సర్స్ వచ్చారు. సార్ 2 స్టెప్పులు వేయమంటారా? స్టెప్పులు వేయమండి అన్నాడు. మ్యూజిక్లో వచ్చారు. సార్ ఏమైనా సంగీతం వాయించమంటారా అని. ఏం వాయించి చెప్పండి అన్నాడు. ఎవరిని రానిలా. దిగులుగా కూర్చున్నాడు. 3 ఆ ప్రాంతంలో లేచాడు. అప్పటికి మొత్తం అయిపోయి కూడా ఉండాలి లెక్క ప్రకారం దానియేలు. కానీ ఇతనికి విశ్వాసం. దానియేలు విశ్వాసాన్ని బట్టి ఈ అన్యుడి హృదయంలో విశ్వాసం మొలకెత్తింది. ఏంటి ఆ విశ్వాసం తెలుసా? దానియేలు తన దేవుని ఎంత విశ్వసించి సేవించాడు కదా, ఆయనలో ఎంత వాస్తవికత లేకపోతే ఇతను అంత కనెక్ట్ అయ్యాడు.
మరి ఇంతగా ప్రతిదినం మానక సేవించాడే, ఆయనతో ఎంత అనుబంధం లేకపోతే దానియేలు ఇంత కనెక్ట్ అయ్యాడు, ఇంత సాహసాన్ని కొడిగట్టాడు, చావటానికి కూడా తెగబడ్డాడు. దానియేలు అందరిలాగా తిక్కలోడా, తెలివి తక్కువడా, అజ్ఞాన కాదు, మహామేధావి, చాలా తెలివైనడు, చాలా జ్ఞానవంతుడు. అలాంటోడు ఆ దేవుని కోసం అంత కనెక్ట్ అయ్యాడంటే మొత్తానికైనా నిజమైన దేవుడై ఉండాలి, శక్తివంతుడైన దేవుడై ఉండాలి. బహుశా దానియేలుని కాపాడగలిగిన వాడై కూడా ఉండాలి. అయినా చూద్దాం. ఇప్పుడు వెళ్ళి దానియేలు పలకరిస్తే దానియేలు సంగతి కాదు, దానియేలు దేవుడి సంగతి తేలిద్ది. బా, దానియేలు సంగతి కాదు, దానియేలు దేవుడి సంగతి తేల్చుకుంటానని బయలుదేరాడు. గుహ వెలపటుండి అంటున్నాడు, జీవము గల దేవుని సేవకుడవైన దానియేలు, నీవు మానక సేవించుచున్న నీ దేవుడు సింహముల నోట నుండి నిన్ను కాపాడగలిగనా అని ప్రశ్నించాడు. అంటే లోపల నుంచి ఏ స్వరం రాదనుకున్నాడు. అప్పుడు లోపల నుంచి గంభీరమైన స్వరం వస్తుంది, అది దానియేలుది. అతడు గుహ దగ్గరకు రాగానే రాజు దుఃఖ స్వరముతో దానియేలు పిలిచి, జీవము గల దేవుని సేవకుడవైన దానియేలు, నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగనా అని అతనిని అడిగాను. అందుకు దానియేలు లోపల నుంచి వాయిస్ వినపడుతుంది, రాజు చిరకాలము జీవించుగాక అన్నాడు. ఒక ఆశీర్వచనం వచ్చింది లోపల నుంచి, రాజు చిరకాలం జీవించుగాక. నాకు తెలిసి ఆయన షేక్ మస్తాన్ అయి ఉంటాడు. ఎవరు? స్తోత్రం. ఎవరు? రాజు. ఎందుకు? సింహాల మధ్యలో నుండి మానవ స్వరం వినపడుతుంది. ఇప్పుడు ఏమొచ్చింది రాజుకి? స్తోత్రం, హల్లెలూయా. అదే అయ్యింది. తర్వాత చూడు ఏమన్నాడు, నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడితిని గనుక ఆయన తన దూత నంపించి సింహములు నాకు ఏ హానియు చేయకుండా వాటి నోళ్లు మోయించెను. రాజా, నీ దృష్టికి నేను నేరము చేసిన వాడను కాను కదా నేను. తర్వాత రాజు ఏం చేశాడు చూడండి. రాజు ఇందును గూర్చి అతి సంతోషభరితుడై, ఫస్ట్ స్వరం వినపడగానే షేక్ వచ్చి ఉంటుంది, తర్వాత బ్రేక్ వేసి ఉంటాడు. అంటే అతి సంతోషభరితుడు అంటే ఎగురు ఉంటాడు, బయట గంతులేసి ఉంటాడు. దానియేలును గుహలో నుండి పైకి తీయుడని ఆజ్ఞయ్యగా బంట్రోతులు దానియేలును బయటికి తీసిరి. అతడు తన దేవుని యందు భక్తి గలవాడైనందున అతడు తన దేవుని యందు భక్తి 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 గలవాడైనందున అతనికి ఏ హానియో కలుగలేదు. అయిపోరా, రాజు ఆజ్ఞయ్యగా దానియేలు మీద నింద మోపిన మనుషులను వారు తోడుకొని వచ్చి సింహముల గుహలో పడద్రోసిరి. వారిని, వారి కుమారులను, వారి భార్యలను పడద్రోసిరి. వారు ఆ గుహ అడుగునకు రాక మునిపే సింహముల పాలైరి. సింహములు వారి ఎముకలను సహితము పగులు కొరికి పొడి చేశాను. ఆ దుర్మార్గులు చేసిన పాతకం వారి ఇంటి మొత్తానికి తీర్పుగా మారింది. ఇక్కడ పాయింట్ ఏంటంటే, దానియేలును దేవుడు కాపాడుకున్న తీరు సమస్య తీరడానికి విశ్వాసం ఉంచడం కాదు, విశ్వాసాన్ని బట్టి సమస్యలోకి వెళ్ళడానికి ఇష్టపడ్డారు. ఇది మనకు సవాల్ అంటున్నాను నేను, ఇది మనకి ఛాలెంజ్ అంటున్నాను నేను, ఇది మనం పోటీ పడాల్సిన అంశం అంటున్నాను. సమస్యను తీర్చుకోవడానికి విశ్వసించటమే మనం నేర్చుకున్నాం, కానీ విశ్వాసాన్ని బట్టి సమస్యలోకి వెళ్ళడానికి మనకు సాహసం ఉందా? అలాంటి తెగింపు ఉందా? అలాంటి గుండె ధైర్యం ఉందా? అలాంటి సిద్ధపాటు ఉందా అంటే ప్రశ్నార్థకమే. ఎవరికి వాళ్ళు వివేచించుకోవాలి. అది ఇక్కడ భక్తులు మనకిస్తున్న ఛాలెంజ్. అలాంటి తీర్మానం కలిగి ఉన్నారు, అలాంటి సమర్పణ కలిగి ఉన్నారు. సింహాల నోళ్ళు ముయ్యాలంటే ముందు సింహాల గుహలోకి పోవాలిగా. సింహాల గుహలోకి పోతేనే కదా వాళ్ళు అటు నోళ్ళు మూసేది. గుహలోకి ఎంటర్ కాకుండా నోళ్ళు ఎట్ట మొత్తం ఎందుకు ఎంటర్ అయ్యారు? విశ్వాసాన్ని బట్టి. ఖడ్గధార అనేది వాళ్ళ మీదకి వస్తేనే ఇక తప్పించుకొని గొప్పవాళ్ళు అయ్యేది. ఖడ్గధార రావాలి అంటే విశ్వాసాన్ని బట్టే వచ్చింది. అగ్నిబలము చల్లార్చిరి. అగ్నిబలం చల్లార్చాలంటే ముందు అగ్ని ప్రవేశం చేయాలిగా. విశ్వాసాన్ని బట్టి అగ్ని ప్రవేశం జరిగింది. షద్రకు, మేషాకు, అబేద్నెగో. ప్రియులారా,
ఇక్కడ చెప్పబడిన మాటలకు భౌతికార్థం ఉంది, యౌగికార్థం కూడా ఉంది. ఆనాడు ఆ భౌతికమైన సింహాలను నోళ్ళు మూయటమే కాదు, భక్తులు విశ్వాస వీరులు పరిచర్య చేసినప్పుడు, రన్నింగ్లో ఉన్నప్పుడు సాతాను గర్జించు సింహం యొక్క నోరు మూతబడింది. వీళ్ళు చేసినటువంటి సేవా ఫలం అంత శక్తివంతమైంది. హల్లెలూయా. అంతేకాదు, రాజ్యాలను జయించిరి అని ఉంది. మిగిలిన రాజ్యాలు వేరు, అంధకార సామ్రాజ్యం వేరు. అంధకార సామ్రాజ్యంలో బందీలైపోయిన ఎంతోమంది మానవాత్మలను బయటికి తోడుకొని వచ్చింది ఆ విశ్వాస వీరుల గుంపు. ఒక విశ్వాస వీరుడు ఒక సమాజంలో ఉన్నాడు అంటే, ఒక విశ్వాస వీరుడు దేవుని కోసం తన్ను తాను అర్పించుకున్న ఒక స్త్రీ కానీ పురుషుడు కానీ ఒక సమాజంలో ఉన్నారు అంటే, ఆ సమాజంలో ఉన్న అంధకార శక్తులకు మనశ్శాంతి ఉండకూడదు. ఆ సమాజంలో ఉన్న సాతాను శక్తులకు మనశ్శాంతి ఉండకూడదు. అది విశ్వాస వీరుని యొక్క గొప్పతనం. ఏ ఊర్లో ఉంటే ఆ ఊర్లో దయ్యాలకు వణుకు, ఏ వీధిలో ఉంటే ఆ వీధిలో పనిచేసే దయ్యాలకు వణుకు, ఏ ప్రాంతంలో ఉంటే ఆ ప్రాంతంలో పనిచేసే దయ్యాలకు, అంధకార శక్తులకు వణుకు వణుకు వెన్నులో వణుకు పుట్టించే యోధులుగా తయారవ్వాలి. నువ్వు పనిచేసే కంపెనీలో నువ్వు ఉంటే, నువ్వు వచ్చున్నప్పుడు పోవున్నప్పుడు ఆ కంపెనీలో పనిచేసే అంధకార శక్తులకు, అక్కడున్న వ్యక్తుల మీద పనిచేసే దయ్యాలకు వణుకు పుట్టాలి. ఎందుకో తెలుసా? దైవ ప్రతినిధి వీడొకడు ఉన్నాడు రా ఇక్కడ. గాడ్స్ ఏజెంట్, దేవుని ప్రతినిధి ఉన్నారేడా. ఏమాత్రం మనం ఎవరు పట్టుకున్నామంటే లాగేస్తాడు. నరక కోపం నుంచి, మన సామ్రాజ్యంలోంచి ఆత్మను లాగేస్తాడు. అమ్మో, మనం ఎవరు పట్టుకుండకూడదు, వెరీ డేంజర్. వాళ్ళ దెబ్బకి సాతాను సమాజము గడగడగ వణికిపోయింది, సాతాను సైన్యం వణికింది. యా, అలాంటి యోధులు వారి స్త్రీలు సహితము అన్నాడు. లేడీస్ కూడా, పురుషులు కూడా, విశ్వాస వీరులు, దేవుని కొరకు రోషం కలిగిన వారు, పైనున్న వాటిని వెతికిన వారు ఈరోజు నీకు నాకు సవాలు విసురుతున్నారు. చార్లెస్ గ్రాండిన్స్ అండ్ ఫిన్నీ దినములు ఆ ప్రాంతాన్ని దేవుడు దర్శించిన దినములుగా చరిత్రకెక్కాయి. జాన్ వెస్లీ దినములు ఇంగ్లాండ్ ప్రాంతాన్ని దేవుడు దర్శించిన దినములుగా చరిత్రకెక్కాయి. డేవిడ్ బ్రైనార్డ్ దినములు రెడ్ ఇండియన్లను దేవుడు దర్శించిన దినములుగా చరిత్రకెక్కాయి. మరి మన దినములు? ఇది నాకు సేవ ప్రారంభంలో సవాల్ తీసుకొచ్చాడు దేవుడు. సవాల్, రేయ్ దమ్ముందా, ఉందా, పోరాడతావా, కష్టపడతావా, విశ్వసిస్తావా, ఛాలెంజ్ స్వీకరిస్తావా? వాళ్ళు దేశాలని, రాష్ట్రాలని, నీకు కనీసం పట్టణాన్ని నా ముందు దేవుడు ఉంచిన ఛాలెంజ్, నా ముందు దేవుడు ఉంచిన సవాల్. ఈరోజు మీ అందరినీ కూడా దేవుడు అదే ఛాలెంజ్కి పిలుస్తున్నాడు. మీ ప్రాంతాల విషయంలో దమ్ముందా? మరి చాలామంది సింహం నోట్లోకి వెళ్ళున్నారు. దావీదు సింహాన్ని చీల్చి గొర్రెపిల్లని బయటికి లాగినట్టు, అగ్నిలో నుండి కొందరిని లాగినట్టు లాగగలరా? దానికోసం నడుం కట్టగలరా? ఏ పొద్దు మన సంపాదన ఏంది, మన తిండి ఏంది, మన తిప్పులేంది, మన ఇల్లు ఏంది, మన సంసారం ఏంది, ఇదే గొడవ. ఏమన్నా కాస్త పనికొస్తారా? నా సవాల్ని స్వీకరిస్తారా? దేవుని పిలుపు. ఎంతమంది సిద్ధంగా ఉన్నారో చేతులు ఎత్తితే సంతోషపడతా. ఐఎమ్ రెడీ ఈ ఛాలెంజ్కి. సమస్యలు తీర్చుకోవడానికి విశ్వాసం కాదు, విశ్వాసాన్ని బట్టి అవసరమైతే సమస్యలోకి వెళ్ళడానికి కూడా సిద్ధమేనా? నువ్వు దేవుని యందు విశ్వాసం ఉంచితే నిన్ను వెలివేస్తానంటారు. ఇప్పుడు నీ విశ్వాసం నిన్ను సమస్యల్లోకి నెట్టింది. నువ్వు దేవుని యందు విశ్వాసం ఉంచినందుకు నీకు ఉద్యోగం రాకుండా చేశారు. ఇప్పుడు నీ విశ్వాసం నిన్ను సమస్యల్లోకి నెట్టింది. నువ్వు దేవుణ్ణి విశ్వసించినందుకు
నీ పొలంలో వ్యవసాయం చేయడానికి కూడా సహకరించలా, చేయలే. నీ విశ్వాసం ఇప్పుడు నీ పొలం పండకుండా చేసింది. నువ్వు దేవుని యందు విశ్వాసం ఉంచినందుకు నీకు నా అన్న వారందరూ దూరం అయిపోయారు. ఇప్పుడు ఏ విధమైన ఆదరణ లేక ఒంటరి అయిపోయావు. నీ విశ్వాసం నిన్ను ఒంటరిని చేసింది, ఏకాకిని చేసింది. నువ్వు దేవుని యందు విశ్వాసం ఉంచినందుకు, నిన్ను ఆదుకుంటామని మాట ఇచ్చిన వాళ్ళు నువ్వు విశ్వసించినందుకు ప్రభుని నీకు చేస్తామన్న సహాయం కూడా చేయకుండా నిర్దాక్షిణ్యంగా నిన్ను వదిలి వెళ్ళిపోయారు. నీ విశ్వాసం ఇప్పుడు నిన్ను సమస్యల్లోకి నెట్టింది. ఇప్పుడేంటి నీ పరిస్థితి? అగ్నిగుండాలు అప్పుడు. ఇప్పుడు ఈ విశ్వాసాన్ని బట్టి కొంతమంది ఇలా నెట్టబడ్డారు సమస్యల్లోకి. దేవుని యందు విశ్వాసం ఉంచినందుకు ఒక భర్త ఒక భార్యని ఏం కొట్టినా కొడుతున్నాడు. ఎందుకయ్యా అంత దారుణం కొడుతున్నావు అంటే, ఇది ఆ యేసు ప్రభువుని నమ్ముకుంది, ఇది ఆ తక్కువ కులాల దేవుడిని నమ్ముకుంది, ఇది ఆ దేవుడిని నమ్ముకుంది, తెల్లవాళ్ళ దేవుడిని నమ్ముకుంది అని వంకబెట్టి రకరకాల విషయాలన్నిటిని చూపించి కొడుతున్నాడు. ఇప్పుడు నీ విశ్వాసం నిన్ను సమస్యల్లోకి నెట్టేసింది. అలాగే కొంతమంది భార్యలు భర్తను తృణీకరించారు. ఇతను పోయి అందులో కలిశాడు అని నిన్ను తేలిక మాట్లాడటం మొదలుపెట్టింది. నీ విశ్వాసం ఇప్పుడు నిన్ను తృణీకారానికి నెట్టేసింది. ఇప్పుడు ఏం చేస్తావు? నీ విశ్వాసం ఇప్పుడు నిన్ను అగ్ని పరీక్షలో నిలిపింది. నీ విశ్వాసం భయంకరమైన పరీక్షకు నిలిచింది. ఇప్పుడు నీ సమాధానం ఏంటి? నీ సమాధానం ఏంటి? పానే పానే నన్ను అందరూ కలిసి వెలివేసిన నాకు ఆయన చాలు, ఆయన చాలు. నాకు ఉద్యోగం రాకుండా తీసేసినా, లేకపోతే నా ఉద్యోగం నవ్వుల పాలైనా, నాకు ఆయన చాలు, నాకు ఆయన చాలు. పర్వాలేదు.